దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారిందన్నారు. టెక్స్టైల్స్ అనేది తెలంగాణ ప్రజల డిఎన్ఏలోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మలతో కలిసి సీఎం పాల్గొన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా మారడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్గా తెలంగాణను తీర్చిదిద్దుతామని, ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారిందన్నారు. Telangana can proudly say we have textiles in our DNA. From our famous Pochampalli Ikkats to Gadwali sarees, Warangal Daris to weaves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. By 2047, we will transform Telangana into textile capital of South Asia. We have best human resources. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందని మంత్రి తుమ్మల చెప్పారు. చేనేతలకు తమ ప్రభుత్వం చేతినిండా పని కల్పిస్తోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తెలంగాణ నేతన్నలు ఉత్పత్తి చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. We are building global fashion corridors and circular hubs that don't just ask how much we make, ask how well can we live. We are building an ecosystem where made in Telangana is not just a label of origin, it is a promise of trust, a promise of ethical labor, a promise for a green planet, a promise that we can grow our economies without shrinking our souls. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. తెలంగాణ రైజింగ్లో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.